హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే సండే కదా, ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి 7:30 ఇట్లాగా అయిపోయిందనమాట. ఇంకా పొద్దునే కాలనీలు అయితే ఇంకా పట్టేసుకున్నాను. ఇంక ఈలోపు అయితే ఇంకా దేవుడికైతే దీపం పెడదామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడైతే పప్పాయిలు అయితే చూస్తున్నానండి. బాగా పండి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సండే అని చెప్పేసి కాసేపు అంటే కొద్దిగా పండిపోయిన వరకైతే తీసైతే కిందనైతే ఇంకా పెట్టేస్తున్నానండి. ఒకటిలాగితే మిగిలినవి అయితే పడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నిదానంగా కొద్దిగా పండినవి అయితే తీసేసాను. ఇంకా చాలా వరకు అయితే ఒక 4-5 అయితే పండినవి రెడీగా ఉన్నాయి అనమాట. ఇంకా అవి అయితే చెట్టుకు వదిలేసి ఒక 3 దాకా అయితే కోసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకెక్కడైతే నేను ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలైతే కాసేపు బయట అయితే ఆడుకుంటున్నారనమాట. ఇంకెక్కడైతే నేను టిఫిన్ చేసేసానండి. ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా సండే కదా, ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఒకవైపు అయితే గాలి అయితే వేస్తుందనమాట. ఇంకో పక్క అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దామని చెప్పేసి అయితే వేసేసానండి. ఇంకా అందులోకి వచ్చి పొద్దున్నే లేచేసరికి లేట్ అయిపోతుందనమాట. అప్పటికి ఎండ కూడా 10:30 ఇట్లాగ అవుతుందనమాట టైం వచ్చేసి. ఒకవైపు అయితే బట్టలు వేసేసి ఇంకొక వైపు అయితే అన్నం కూరలు అయితే చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే ఆదివారం కదా, మా వారైతే ఇంకా మటన్ అయితే తీసుకొని వచ్చారండి. ఇక్కడైతే మటన్ కొద్దిగా కూరలాగైతే చేసేసి ఇంకా పిల్లల కోసం అయితే కొద్దిగా అయితే ఫ్రై చేశాను అనమాట. వాళ్ళకి ఫ్రై చేస్తే బాగా ఇష్టంగా అయితే తింటారు. ఎందుకంటే అందులోని మసాలాలు ఫ్లేవర్స్ ఏమి ఉండవు కదా, బాగా నూనెలో వేగితే చాలు. వాళ్ళైతే ఇంకా ఉట్టినోరుతోనే ఇష్టంగా తింటారనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసమైతే అట్లా చేసి వింటర్లో మాత్రం బట్టలు ఈవినింగ్ 4 లోపే తీసేయాలండి. లేదంటే మాత్రం అసలు కొన్ని అయితే ఎండ లేదో లేకపోతే మంచు పడినాయో నాకేం అర్థం కావట్లేదు. కొద్దిగా తడితడిగా అయితే ఉన్నాయి. నేనైతే ఎలా చూసినా 11 o'clock అయితే ఎండ పెట్టేశాను బట్టలు. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. తీసేసరికి మంచు పడడం వల్ల ఏమో చల్లగా అనిపిస్తున్నాయి. నేనేమో ఆరట్లేదేమో అనుకుంటున్నాను. సో వింటర్ వస్తే ఇంతే కదా. వింటర్ వస్తే అంతే కదండి. అసలు బట్టలు ఎండినవో ఎండనో కూడా అర్థం కాదు. నేను అప్పటికే నాకు మధ్యాహ్నం ఇంకా పిల్లల్ని కాసేపు చూసుకొని లేచేసరికి అంటే పడుకోలేదనమాట. ఊరికే వాళ్ళతో పాటు పడుకుంటారా అని చెప్తే వాళ్ళు ఇంకా పడుకోవట్లేదు. ఇంకా వాళ్ళని కనిపెట్టుకోవడమే సరిపోయింది. ఇంకా అట్లాగ బట్టలు అయితే మడత పెట్టేసి కబోర్డ్లోనైతే పెట్టేశానండి. అప్పటికి టైం వచ్చేసి 5:30 ఇట్లాగా అవుతుంది. ఇంక ఇల్లు వాకిళ్ళు అయితే చిమ్ముకుంటూ ఉన్నానన్నమాట. ఆదివారం వచ్చిందంటే అసలు ఆడవాళ్ళకి రెస్టే ఉండదండి. అందులోనికి వచ్చి అసలు టైం కూడా తెలియదు పిల్లలతో. సో మొత్తానికైతే నాకు అనేది నా డే ఇట్లాగా అంటే అవుతుందన్నమాట. ఈవినింగ్ అయితే అప్పటికి 5:30 అవుతుంది. ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా బయట కూడా చిమ్మాలి. ఇంకా పిల్లలు కాసేపు అయితే బయటనైతే ఆడుకుంటున్నారనమాట. ఇంక ఇదే గ్యాప్లో ఇంకా ఆరు బయట ఇల్లు అంతా చిమ్మేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఉదయం చిమ్మాలి, సాయంత్రం చిమ్మాలి. అసలు చిమ్మకపోతే ఇంక అందులోకి వచ్చి ఇంకా ఆదివారం పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా పొద్దున కూడా అందరూ అసలు ఆ చెట్టు దగ్గర ఆడుకున్నారనమాట. పిల్లలిద్దరూ కాసేపు ఎండ చల్లగా ఉందని చెప్పేసి, నీడగా ఉందని ఇంకా అక్కడ వాళ్ళు వేసిన చెత్త చెదారం అంతా అయితే ఇక్కడైతే చిమ్ముతున్నాను అనమాట. ఇంకా దానికి వచ్చేస్తే ఇంకా కోడి ఒకటి ఉంది కాబట్టి ఇంట్లో ఇంకా అది కూడా బాగా కలిపి చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా ఖచ్చితంగా డైలీ చిమ్మాల్సిందే అనమాట. ఇంక ఇక్కడ ఇల్లు వాకిలు అంతా చిమ్మేసిన తర్వాత వెంటనే టీ అయితే పెట్టుకున్నానండి. తలకాయ నొప్పికైతే ఉందన్నమాట. పిల్లలతో అరిచి ఆదివారం ఎంత వేగంగా అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకెక్కడైతే టీ అయితే తాగేసిన తర్వాత చూడండి అప్పుడే ఇల్లు చిమ్మేసి అయితే బయటకు వచ్చేసాను. ఇంక ఈలోపే వెళ్ళిన 1/2 అవర్లో మొత్తం బొమ్మలు ఎక్కడవక్కడ అయితే పడేశారనమాట. నేను చిమ్మతా ఉండడం, వాళ్ళు ఎక్కడవక్కడ తీసి పడేస్తూ ఉండడం, అది పడుకునేదాకా అట్లాగే ఉంటుంది. చిమ్మేటప్పుడే పక్కన పెట్టాలి, లేదంటే అంతే సంగతి అనమాట. ఇంకెక్కడవక్కడ వేస్తూనే ఉంటారు రాత్రి పడుకునేదాకా. ఇంకా వాళ్ళకి ఎదురుగా ఉండాలన్నమాట. ఇంకెక్కడైతే మిక్సీ అయితే వేసేసానండి. ఇంకా రేపటికైతే దోశ అయితే వేద్దామని చెప్పేసి ఇంకెక్కడైతే దోశపిండి అయితే కలిపేసుకుంటున్నాను. మినిమం 9 hours నైట్ అంతా అయితే మార్నింగ్కి కాస్త టిఫిన్ అనేది బాగుంటుందన్నమాట. డే బై డే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అయితే వేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా బయట టిఫిన్ అయితే తెచ్చేసాను అనమాట. సండే కదా, అందరం ఇంట్లోనే ఉంటామని చెప్పేసి ఏం చేయలేదు. ఇంకా దానికి వచ్చి ఇంకా మార్నింగ్ కాస్త లేవడం లేట్ అయిపోయిందనమాట. 8 ఇట్లాగా అయిపోయింది. ఇంకా లేవడంలోనే కాలనీలు రావడం వల్ల ఇంకా టిఫిన్ చేయడం కుదరలేదు ఇంట్లో. ఇంకా రేపైతే ఇంకా డైలీ రొటీన్ ఎప్పటిలాగే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంకా మా వారు బయటకు వెళ్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి ఖచ్చితంగా టిఫిన్ పెట్టాలి కాబట్టి ఇంక ఇక్కడైతే దోశలకైతే కలిపానండి. కాలనీలు వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోద్ది అనమాట. ఆ రోజు అసలు చేయడానికి కుదరదు. ఇంకా మిగిలిన రోజులంతా ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ తింటేనే బెటర్. లేదంటే ఇంకా బయట టిఫిన్ తిన్నామంటే ఇంకా గ్యాస్ ట్రబుల్ అని. ఇంకెక్కడైతే మధ్యాహ్నం మటన్ కర్రీ అయితే వండాను కదండి. రాత్రికైతే ఇంకా ఎండు చేపల పులుసు అయితే చేశాను అనమాట. నైట్ వరకు అలాగ కొద్దిగా అయితే చేసేసానండి. మొత్తానికి అనేది నా డే ఇట్లా కంప్లీట్ అయిందనమాట పిల్లలతో ఆదివారం అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.